ఆశ్రయించి తండ్రి మా కుటుంబాలను నాయన మంచి ఆయుర ఆరోగ్యాలను దయచేసి నాయన నీ అందరి నిత్య జీవం పొంది నీ సేవలో మేము నాయన విస్తరింపులాగిన తండ్రి మమ్మల్ని ఆశీర్వదించిన దేవానికి పొందనాలు స్తుతులు స్తోత్రం. మరి ఈ రోజునైనా నూతన సంవత్సరంలో వారి గెలుస్తున్నాం తండ్రి. మమ్మలను మా కుటుంబాలను పాస్టర్ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించని సేవలనైనా ఉన్నాయన చురుకుగా మేము పని చేయనట్లుగా తండ్రి అనుదినం స్తుతించి ఆరాధించి ప్రార్థించి నీ బిడ్డలుగా మేము ఆశీర్వాదం పొందినాగున్న తండ్రి. నీ యొక్క కృప నీ యొక్క ఆశీర్వాదాన్ని మాపై కుమరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీ పేరులు పెట్టుచున్నవా చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును,
సీతరాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సీతరాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మలిపించును. పర్వతములలో గడ్డిని పశువులకు మలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. అరసు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానందింపడు. గుర్రముల నరులందలి బలమునానందింపడు. కృపను వేడు వారిలో సంతసించువాడని. కృపను వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేమా యెహోవాను సీయోనుని దేవుని. యెరూషలేమా యెహోవాను సీయోనుని దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించి బలపర్చే నీ గుమ్మముల్. పిల్లలను ఆశీర్వదించి బలపర్చే నీ గుమ్మముల్. మంచి గోధుమ పంటతో చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. వేగముగను దేవుని
వాక్యము పరుగెత్తును, వేగమొగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన, దేవునికి వందనాలు, పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అలాగే కూడి వేసిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మనం కోరుకున్నట్టు దేవుడు కృప చూపినట్టు దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరంలోనికి మనల్ని అందరిని కూడా జీవంగా దేవుడు మనల్ని నడిపించిన దేవుని ప్రేమ కన్నా దేన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే మనం కూడా ఎంతగా కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారిగా దేవుని ఆరాధించుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగా దేవునితో కలిసి ప్రియులారా మనం ముందుకు మన ప్రయాణం కొనసాగిస్తాం. లేదు యేసయ్యతో మనం ప్రయాణం ముందుకు కొనసాగించబడినారు. దేవుడు అధికమైన కృప మనకందరికీ అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. దేవుడు ఆ కృప ఇచ్చినటువంటి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. వాక్యం ప్రియులారా మనం చదువుదాం. మనం కోరుతున్నాము నూతన సంవత్సరంలో గొప్ప గొప్ప దేవుళ్ళు అనుభవించాలి, అనేకలకు దేవునికరంగా ఉండాలని అందరూ కోరుతున్నాం. చాలా మంచిది, చాలా మంచిది. కాబట్టి ఏమాత్రం సందేహం పడే అవసరం లేదు. తప్పకుండా యేసునామములో దేవుళ్ళు మనం అనుభవించినాక దేవుని యొక్క దేవుళ్ళు మెండుగా మనందరం యేసునామములో అనుభవించిన గాక దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే మన ధైర్యం తండ్రైన దేవుడు యేసుక్రీస్తును ప్రియులారా మనకు అనుగ్రహించిన కాబట్టి అది ప్రియులారా మన గొప్ప ధైర్యం అన్నమాట. తండ్రైన దేవుడు తన ప్రియ కుమారుని, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో లేదంటే మన బ్రతుకులో మనం కోరుతున్న దానికంటే నేను, మీరు, మనందరం దీవించబడాలి, దేవుని అనుభవించాలని తండ్రి దేవుడు, జీవగల దేవుడు, పరిశుద్ధైన దేవుడు ఎక్కువ కోరుతున్నాం అన్నమాట. మనకంటే అడ్వాన్స్, మనకంటే ఎక్కువ ప్రియులారా జీవగల దేవుడు ఎక్కువ కోరుతున్నాం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే తండ్రి దేవుడు తన కుమార్ని ఇచ్చేసామన్నమాట. మన కొరకు మన కొరకు ప్రభు పుట్టాం. కాబట్టి ఆ ప్రభు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మీ యొక్క హృదయంలో, మీ యొక్క ఆత్మలో తండ్రి దేవుడు ఆశీర్వాదపూర్వమైన క్రిస్తువును నాటేశామన్నమాట. అంటే క్రిస్తు లేకుండా దేవుని యొక్క దేవుళ్ళు పూర్తి మనం అనుభవించలే, తండ్రికి తెలుసు. అందుకొరకు తండ్రి దేవుడు క్రిస్తువును మనకు ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తు మన ఆత్మలో, మన హృదయంలో నాటబడిన ఒకటి దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాని గురించి ప్రియులారా మనం చూసినట్లయితే కీర్తనలు 46వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 46వ అధ్యాయము 4వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ఒక నది కలదు,
ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక నది కలవు. అదే ప్రియులారా, పరిశుద్ధాత్మ నది. పరిశుద్ధాత్మ వలన మహిమాపూర్ణ క్రీస్తును తండ్రి దేవుడు మనలో నాటేస్తుంది అనమాట. తండ్రి దేవుడు ప్రియులారా మనలో నాటేశారు. కాబట్టి ఆశీర్వాద ఊట అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఊట అయిన జీవంగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో తండ్రిలో దేవుడు నాటేశామన్నమాట. అందుకొరకు ప్రియులారా, మనకు ఏమాత్రం మనం సందేహపడ అవసరం లేదు. ఆశీర్వాదాలు ఖచ్చితంగా యేసునామములో మనందరం అనుభవించడం ఇంగ్రెస్ అవుతున్నది. యేసునామములో ఆశీర్వాదాలు మనం అనుభవించాలి. దానిలో కూడా లోతైన స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం మనను నడిపించును గాక. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నది. ఇక్కడ పరిశుద్ధాత్మ నది ప్రవేశించిన కొలది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, మనకు సంతోషం ఎగరేసి అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుని సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుని మందిరంగా జీవంగల దేవుడు మిమ్మల్ని మార్చేస్తామన్నమాట. మనల్ని మార్చేస్తాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని తన పరిశుద్ధ మందిరంగా మార్చేసాం. ఇప్పుడు జీవంగల మందిరం అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని కుమారుడు లేదంటే కుమార్తె, దేవుని పిల్లలు గుంపు అనమాట. బిల్డింగ్స్ కాదు. ఇప్పుడు దేవుని మందిరం అంటే బిల్డింగ్స్ కాదు. మన మనసులో అలా ఉండవచ్చు. బిల్డింగ్స్ కాదు. పరిశుద్ధ గ్రంథం మీరు నూతన నిబంధన ప్రత్యేకం మీరు చూడండి. ఇప్పుడు దేవుని మందిరం అంటే మనం అనమాట, మీరనమాట. కొత్తగా జన్మించిన నాలో మీలో ప్రభు నివాసం చేస్తున్నామన్నమాట. లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని మందిరం పరిశుద్ధాత్మతో నింపబడిన మీరనమాట, క్రిస్తువుని కలిగిన మీరనమాట. స్తోత్రం. లేదు. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవించడానికి అవకాశం ఉంది. మన విలువ మనం అర్థం చేసుకోవాలి. మన విలువ బిల్డింగ్స్ ఇవ్వడానికి వీలు లేదనమాట. మన విలువ దేవుడిచ్చిన విలువ మనం అర్థం చేసుకొని దేవుని మనం స్తుతించుకోవాలి. సమయం అన్నమాట. దేవునికి మనం ఆనందించుకోవాల్సిన సమయం. కాబట్టి దేవుడు ఎంత గొప్ప విలువ ఇచ్చామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందించినాక, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. చూడండి 3వ వచనం. వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినన్ను, అది పొంగునకు పర్వతములు కదలినన్ను మనము భయపడము. కాబట్టి పరిస్థితుల్లో కాబట్టి రకరకాల మార్పులు, ఏది కదలినా సరే, పర్వతాలు కూడా కదలినా సరే, ఇంకా కావున భూమి మార్పు నొందనను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, కదిలిపోయిన పరిస్థితులు ఏదైనా సరే దేవుని కుమార్తెగా మనం భయపడ అవసరం లేదు. మనము భయపడ అవసరం లేదు. ఎందుకంటే ఆకాశం, భూమి, సముద్రం అంత సరిచిన జీవగల దేవుడు నాలో మీలో ఇమ్మానుయేలు జీవగల దేవుడు నివాసం చేస్తున్నాం అనమాట. మనల్ని తన మందిరంగా మార్చేసి సర్వోన్నతిని మందిరంగా జీవగల దేవుడు మనల్ని మార్చేస్తామన్నమాట. అంటే దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నామన్నమాట. ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోనదగిన సహాయుడు. కొందరు మనం ఆపత్ కాలంలో మనకు సహాయం చేయలేని పరిస్థితులు కొందరు ఉండొచ్చు. కొందరు మనుషులు ప్రియులారా మనం చూడొచ్చు. ఆపత్ కాలంలో
వారు ముందుకు వచ్చి నేను మీకు సహాయం చేస్తామని చెప్పి వారిని కూడా మనం చూడొచ్చు. రెండు విధమైన గుంపులో ఉన్న ప్రజలు మనం చూడొచ్చు. కానీ జీవంగా ఉన్న దేవుడు మాత్రం నిరంతరం ఎల్లప్పుడూ ఆపత్కాలంలో ఆయన నమ్ముకోనదగిన సహాయకుడు ఉన్నామన్నమాట. అంటే నిత్య సహాయకుడుగా జీవగల దేవుడు మనకు అంట ఉన్నామన్నమాట. ప్రతి నిమిషం మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతి నిమిషం మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బాధపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. నిత్య సహాయుడు అనమాట. నిత్య సహాయుడైన ప్రభుతో తండ్రి దేవుడు మనల్ని కనెక్ట్ చేసాం, జీవగల దేవునితో కనెక్ట్ అయ్యామన్నమాట. కాబట్టి ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవగల దేవుడు మన తోడు ఉన్నాం. ఇంకా జీవగల దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవడం కాదు. కొత్త జన్మించిన ప్రియులారా మన పరిస్థితి మనం చూస్తుంది. జీవగల దేవుని దగ్గరికి మనం వెళ్ళడం కాదు. జీవగల దేవుడు మనతో పాటు మనతో వచ్చేసాం, మనతో నివాసం చేసుకుని ఉన్నాం అనమాట. అంతే. మనం చాలా సరే అనుకున్నాం జీవగల దేవుని దగ్గరికి ఇంకా మనం వెళ్తామని. అది అన్నిలు చేయాల్సిన పని అనమాట. అన్నిలు అంటే రక్షణ పొందలేని వారు క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం క్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రారంభించబడాం. ఈ సత్యం పరిలాగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, రక్షణకు ముందున్న పిక్చర్ తేడా ఉంది, రక్షణ పొందిన తర్వాత ఉన్న పిక్చర్ చాలా తేడా ఉంది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఉన్న పిక్చర్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రక్షణ పొందక మునుపు అదే పిక్చర్ లో అదే ఒక ఆలోచనలో మనం ఎప్పుడు కూడా ఉన్నారని కొందరు. రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ పొందక ముందున్న విషయాలు తేడా ఉంది, రక్షణ పొందిన తర్వాత ఉన్న విషయాలు చాలా తేడా ఉంది అనమాట. ఆకాశం భూమికి ఎంత తేడా ఉంది, అంత తేడా ఉంది అనమాట. ఒకటి, రక్షణ పొందక మునుపు ఉన్న విషయాలు తేడా ఉంది. అప్పుడు దేవుడు చాలా దూరంగా ఉంది, కరెక్టే. కానీ రక్షణ పొందినప్పటి నుండి ఇంకా చాలా క్లోజ్ అయిపోయాం అన్నట్టు, చాలా దగ్గర అనమాట. డీప్ మనం కొత్త జన్మించిన మన ఆత్మతో పరిశుద్ధాత్మ వలన కలిసిపోయాం, మిక్స్ అయిపోయాం అన్నట్టు. ఎవరు వేరు చేయలేదు. అంత లోతుగా మన ఆత్మలో తండ్రి క్రీస్తును నాటినవాడి స్తోత్రం. లేదు వేసాతను పికి వేయలేదన్నమాట. దగ్గరికి కూడా రాదు అనమాట. క్రీస్తుని కలిగిన మీ దగ్గరకు దెయ్యాలు రాదు, వస్తాయి అనమాట. క్రీస్తును కలిగిన మీ దగ్గరకు ఈవిల్ స్పిరిట్ రాదు. నిరాశ, దుఃఖం, బాధ, డిప్రెషన్, భయం స్పిరిట్ రాదు. ఎందుకంటే క్రీస్తు జయించామన్నమాట. సాతాను సిలువ మరణం ద్వారా పూర్తి జయించేస్తాం, ఓడించాం. జయించిన క్రీస్తు మనలో ఉన్న కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు మనం దేవునికి దగ్గరికి వెళ్లే వారం కాదు, కానీ దేవునికి దగ్గరికి ఆల్రెడీ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే మనలో ఇచ్చి సర్వోన్నతిని జీవంగల దేవుని మందిరంగా నన్ను నిన్ను మార్చేసాం. ఇప్పుడు మన మనసులో దేవుని మందిరం అంటే ఏ పిక్చర్ వస్తే పిల్లలు? చర్చ్ అంటే దేవుని మందిరం, జీవంగల దేవుని ఒక మందిరం అంటే ఏ పిక్చర్ మనకు వస్తుంది? కొందరు చెప్తారు చాలా పెద్ద మందిరం కట్టామని, పెద్ద మందిరం కట్టామని. కొందరు మనం చూడవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిన వారు చూడవచ్చు. బట్ పెద్ద బిల్డింగ్ కాదు మందిరం. మరలా చెప్తుంది, అది కాదు మందిరం. మోసపోకండి. సత్యం అది కాదు. సత్యం మీరన్నమాట. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన వారే దేవునికి మందిరం. దాన్ని మీరు పెద్దగా చేస్తారా? కొత్త జన్మించిన వారిని పెద్దగా చేస్తారా? సూత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. వేళ్ళు స్టాండర్డ్ వ్యూలోనికి మనల్ని సాతాన్ మరలిస్తుందేమో, మన మనసును డైవర్ట్ చేస్తుందేమో. వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం గొప్పది. కానీ ఇప్పుడు ఇలా దేవుని యొక్క దృష్టిలో మనం చూడాలి. జీవంగల దేవుని పొందడం మీరన్నమాట. రక్షణ పొందిన వారు దేవుని బిడ్డలు. గుంబని సత్యం పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో నాటబడాలి, లేదంటే మోసపోవడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు దేవుని మందిరం నుండి ఏం జరగాలి? దేవుని మందిరం నుండి ఇప్పుడు ఇలా ఏం జరగాలి? దేవుని మందిరం అంటే మనం అనమాట. అంటే జీవగల దేవుని ఒక మందిరం గురించి మాట్లాడుతున్నాం.
జీవం లేని మందిరం గురించి నేను మాట్లాడడం లేదు. బిల్డింగ్స్ అంటే దానికి జీవం లేదు, కానీ జీవం గల దేవుని మందిరంగా దేవుడు మనను మార్చిన ఒకటి స్తోత్రం లేదు. ఒకటి ప్రియులారా, మనం మోసపోవద్దు అనమాట, మనం తప్పిపోవద్దు. కాబట్టి జీవగల దేవుని యొక్క మందిరంగా దేవుడు ప్రియులారా మనను మార్చేసారు. కాబట్టి దానిలో మీరు కూడా ఉన్నామన్నమాట. కాబట్టి మందిరం నుండి ప్రియులారా మనం చూస్తున్నట్టే మందిరంలో ఏముంది? నది ఉంది. ఇక ప్రియులారా మనం చూస్తున్నట్టే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38 వచనములో మనం చూస్తున్నట్టే ఇక్కడే మనం చూస్తున్నట్టే నది అని కనిపిస్తుంది. అక్కడేమో నదులు అని కనిపిస్తుంది, జీవోదల నదులు. మందిరం నుండి జీవగల దేవుని నుండి ఏం ప్రవేశిస్తుంది? నదులు ప్రవేశిస్తాయి అన్నమాట. నదులు ప్రవేశించినాక ఇప్పుడు నూతన సంవత్సరంలోనికి అడుగుబట్టిన, కొత్తగా జన్మించిన దేవుని సర్వోన దేవుని మందిరంగా ఉన్న మన ఆత్మ నుండి నదులు ప్రవహిస్తుందా? కాబట్టి ఈ నదులు ప్రియులారా మనం చూస్తున్నట్టే మామూలుగా ఇసుకతో గాని, సిమెంట్తో గాని, రాళ్లతో గాని కట్టిన బిల్డింగ్ నుండి ఇది ప్రవహించలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నాం అక్కడ నుండి ప్రవేశించనమాట, ప్రవేశించని మనం అనుకున్నారమ్మ కొందరు, ప్రవహించలేదు. ఇది ప్రవహించేది కొత్తగా జన్మించిన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలు ఆత్మ నుండి ప్రవహిస్తుంది. వారి హృదయం ద్వారా ఇది ప్రవహిస్తుంది, వారి చేయి ద్వారా ఇది ప్రవహిస్తుంది అనమాట, వారి మాటల ద్వారా ఇది ప్రవహిస్తుంది, వారి నుండి ప్రవహిస్తుంది అనమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బిల్డింగ్ నుండి జీవిత నదులు ప్రవహించలేదు. కాబట్టి మీరు పెద్ద బిల్డింగ్ వరకు వదులుతున్నారా? తల్లి జీవంగల దేవుని మందిరంగా ఉన్న మీ ఆత్మ నుండి జీవిత నదులు ప్రవహించే విషయంలో మీరు ఉత్సాహం చూపిస్తున్నారు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం డైవర్ట్ అయిపోవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవంగల దేవుని మందిరం మీరనమాట. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం ప్రణాళికలు జరుగుతుంది. అంటే దానికి అర్థం ఏంటిది? ఒక్కొక్క చోటు నుండి ఒక్కొక్క వ్యక్తిను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాడుకోవాలని జీవగల దేవుడు కోరుతుంది. ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాడుకోవాలని జీవగల దేవుడు కోరుతుంది. కానీ ఆ విషయంలో మీకు ఇష్టం లేదేమో. స్తోత్రం. ప్రతి ఒక్కరిను తండ్రిన దేవుడు అభిషేకించి వారి ఆత్మ నుండి జీవదాన్ని ప్రవేశించి ప్రతి ఒక్కరు వాడుకోవాలని జీవగల దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు అందరికీ సంతోషం వస్తుంది. అందరూ సంతోషం, ప్రతి విశ్వాసులు ఆనందిస్తాయి అనమాట. ఎందుకంటే దేవుడు నన్ను కూడా వాడుతున్నాం, దేవుడు నన్ను కూడా అభిషేకించాం, నన్ను కూడా వాడుతున్నాం. దయ్యాలను వెళ్ళగొట్టడానికి, లోకాత్మతో ఉన్న వారిని స్వస్థపరచడానికి, ఇద్దరును బలపరచడానికి, ఇద్దరును దీవించడానికి నన్ను కూడా ప్రభు వాడుతున్నామని ప్రతి ఒక్క విశ్వాసి అది గ్రహించినప్పుడు, ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ నింపబడి వాడబడుతున్నప్పుడు దేవుని నామం, క్రీస్తు నామం ఎక్కువ మహిమపరచబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఫలానా ఒక చోటు నుండి కాదు, దేవుని కుమారు ఎక్కడైతే వెళ్తారో, ఎక్కడైతే నిలబడతారో అక్కడంతా దేవుని పని జరుగుతుంది అనమాట. ఫలానా ఒక చోట్లో మాత్రమే కాదు. స్తోత్రం. ఫలానా ఒక చోట్లని కాదు, పాత నిబంధనలు మనం చూడవచ్చు. కొన్ని ప్రాంతములో ఫోకస్ చేసుకునే దేవుడు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కరెక్టే. యెరూషలేము మందిరములో దేవుడు దిగి వచ్చి అక్కడే గొప్ప కార్యం చేస్తున్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి నూతన నిబంధనలు ప్రియులారా మనం చూస్తున్నట్టే అంత డిఫరెంట్, చాలా తేడా ఉంది అనమాట. ఎందుకంటే ఇది కడవరి కాలం, అంత్యకాలం, కడవరి గడియలు ఉన్నా కాబట్టి పనులు తండ్రిన దేవుడు, జీవంగల దేవుడు చాలా బలంగా ప్రభు చేస్తున్నాం అనమాట. కాబట్టి దాని కొరకు దేవుడు ఏం చేస్తున్న గొప్ప కార్యం, మనల్ని తన మందిరంగా మార్చేస్తామన్నమాట. సర్వోన్నతిని మందిరంగా జీవగల దేవుడు మనల్ని అభిషేకించి మార్చినట్టు దేవునికి స్తోత్రం. దాని కొరకు తండ్రి దేవుడు క్రీస్తుని నాటేస్తాం అనమాట. జీవగల దేవుడు మనల్ని వచ్చేసి అలాగే మనల్ని మందిరంగా మార్చేసి ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది మనం చూసినట్టే పెద్ద బిల్డింగ్ చూడడానికి వెళ్తారు, తర్వాత ఏం చెప్తారు? నేను పెద్ద మందిరం చూశారు.
డబ్బు ఉన్న వరకు పెద్ద కట్టుకోవచ్చు, బిల్డింగ్స్ ఎంత పెద్ద అయినా కట్టుకోవచ్చు. ఒకటి అది కట్టిన తర్వాత పెద్ద ముందర నిన్ను కట్టిన అంటే దేవుడు ఒప్పుకున్నారా? కొందరు మనుషులు దానికి ఎస్ చెప్తారు, కానీ జీవగల దేవుడు మాత్రం ఎస్ చెప్పలేదు, ఎస్ చెప్పలేదు అనమాట. ఇక్కడ జీవగల దేవుడు మందిరం ప్రియులారా మనం చూస్తున్నట్టే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్త జన్మించిన ప్రతి దేవుని బిడ్డలు అనమాట. భూమి మీద ఉన్న ప్రతి దేవుని బిడ్డలు కూడా దేవుని యొక్క మందిరంగా ఉన్నామని సత్యమని అర్థం చేసుకోవాలి. వారు కలిసి వచ్చినప్పుడు అది కూడా దేవుని మందిరం అనమాట అని 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 18, 19, 20 వచనములు కూడా రాయబడింది దేవుని మందిరం ఎవరు అని. సో కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు దేవుని బిడ్డలను హెచ్చించాలని కోరుతున్నాము, దేవుని బిడ్డలకు విలువ ఇవ్వాలని దేవుడు కోరామన్నమాట. దేవుని బిడ్డలకు మనకు విలువ ఇవ్వాలని జీవగల దేవుడు కోరాం. దాని కొరకు ప్రాణం పెట్టి దాని కొరకే రక్తం కార్చామన్నమాట. మీకు విలువ ఇవ్వడానికి, నాకు మీకు విలువ ఇవ్వడానికి ప్రభు ప్రాణం పెట్టాడు. కానీ ఈ విలువ తీసుకొని మన బిల్డింగ్కి ఇచ్చినట్లయితే పరిస్థితి ఏమవుతుంది? సోత కాబట్టి మనం నేర్చుకోవాలి ప్రియులారా, మనం నేర్చుకోవాలి. మందిరం నుండి నదులు ప్రవహించాలి. ఇప్పుడు నది ప్రవహిస్తున్నామా? జీవిత నది ప్రవహిస్తున్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? ఏదైనా మన పెద్ద బిల్డింగ్ చూసుకొని దానిలోనే తృప్తిలో ఉన్నామా? మంచి మ్యూజిక్స్ విన్నప్పుడు దానిలోనే తృప్తిగా ఉన్నామా? ఏదైనా మంచి కలర్స్, మంచి లైట్ అరేంజ్మెంట్స్ చూసినప్పుడు దానిలోనే మనం తృప్తి పొందిన స్థాయిలో ఉన్నారా? లేదంటే నిజంగా పరిశుద్ధాత్మ నదులు కొత్తగా జన్మించిన మందిరంగా ఉన్న మీ ఆత్మ నుండి ప్రవేశిస్తున్నామా? పరిశుద్ధాత్మతో నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు జరుగుతున్నమాట. జీవన నదులు నా ఆత్మ నుండి, మీ ఆత్మ నుండి, మన అందరి ఆత్మ నుండి ప్రవహించాలని జీవగల దేవుడు కోరుతుంది. అన్నది ప్రవహించకుండా ఉంటే ఏమవుతుంది? మన సంతోషం టెంపరీ అనమాట. పెద్ద బిల్డింగ్ చూస్తున్నప్పుడు సంతోషం వస్తాము, కొందరు ఎక్కువ మందిని చూసినప్పుడు కొందరికి సంతోషం వస్తాము. కొందరు చక్కని చీర, చక్కని డ్రెస్ వేసుకున్నప్పుడు చూసినప్పుడు కొంత సంతోషం వస్తుంది. కొందరు ఆహారం, 3 పూటల ఆహారం, లేదంటే ఒక మటన్ లేదంటే చికెన్ బిర్యానీ ఇచ్చినప్పుడు సంతోషం వస్తాయి. దానిలోనే తృప్తిలో బ్రతుకుతున్నారా? దానిలో ఉన్న తృప్తిలో బ్రతుకున్నారు. కొందరేమో అది చాలని బ్రతుకుతున్నారు. కాబట్టి అది సరిపోలేదు. ప్రభు చెప్పాం, జీవవాక్యం మీరు భుజించాలి, జీవాహారం వారు కష్టపడాలి. ఇప్పుడు ఏమవుతుంది? జీవాహారం తిన్నప్పుడు ఈ జీవనందలు నా ఆత్మ నుండి ప్రవేశిస్తాయి అనమాట. ఇప్పుడు జీవనందలు జీవవాక్యం తినాలి, జీవనందలు మన ఆత్మ నుండి ప్రవేశించినాక ఒక్కరి నుండి కాదు, తండ్రి హృదయంలో అలాగే లేదు. ఒక్క వ్యక్తి ఆత్మ నుండి మాత్రం జీవనందలు ప్రవేశించాలని ప్లాన్ లో తండ్రిని దేవుడు అసలే లేదనమాట. జీవగల దేవుడు ఏం కోరుతుంది? నా నుండి, మీ నుండి, మన అందరి నుండి, ఎవరైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించామో వారందరి నుండి ఇది ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. మనం అనుకున్నాము టీవీలో కానీ న్యూస్లో కానీ వీడియో ఫొటోస్, దాని ద్వారా వస్తున్న ఫొటోస్ తీసినప్పుడు అదే దేవుడు చేస్తున్న పనులని మనం కొంతమట్టుకు నమ్మారం దేవుని కార్యాలు. కానీ అది 1% మేబీ 1% కూడా ఉండలేదేమో. దేవుని కార్యాలు ఇప్పుడు మనం చూస్తే పరిశుద్ధాత్మ కార్యం ఒక ఫొటోస్ అంతా కూడా తీయడం కష్టమే, వీడియో తీయడం కష్టమే. కొంత మట్టుకు వెరీ స్మాల్ అంటే % మట్టుకు ఒకవేళ ఎవరైనా ప్రయత్నం చేసి కొంత మట్టుకు చూపిస్తున్నారు. కానీ దేవుడు చేసిన కార్యాలు పరువులారు ఇంకా చాలా లెక్కకు మించినది ఉంది అనమాట. స్తోత్రం. ఎందుకంటే అది స్తోత్రం, హల్లెలూయా. చాలా లెక్కకు మించిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రజల్లో ప్రభు చేస్తున్నాడు అని. అది న్యూస్ పేపర్లో రాలేదు అంటే, అది టీవీలో రాలేదంటే దేవుడు పని చేయలేదని కాదు. స్తోత్రం.
దేవుడు చాలా బలమైన పనులు తన బిడ్డల ద్వారా ప్రభు చేస్తున్నామన్నమాట. దేవుల్లో మీరు కూడా దానిలో మీరు కూడా ఉన్నామన్నమాట. దానిలో మీరు కూడా ఉన్నామన్నమాట. 2026 సంవత్సరంలో బ్రతుకు ఉన్న మీరు కూడా ఉన్నాం. దానిలో మీరు కూడా ఒక పాత్ర అనమాట. మీరు కూడా ఒక స్థానం అనమాట. మీ ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వీడియో తీయలేనంత మాత్రం, ఫోటో తీయలేనంత మాత్రం దేవుడు మీ ద్వారా గొప్ప కార్యం చేయలేదని ఇలాగే చెప్పగలరు. ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనం మోసపోవద్దు. కాబట్టి ఈ వీడియో ఫోటో తీయడం తప్పని కాదు, కానీ ప్రియులారా, అది కాకుండా ఎన్నో విషయాలు ఉంది అని దేవుడు చెప్తున్నాను అనమాట. అది కాకుండా ఎన్నో విషయాలు ఉంది, దేవునికే తెలుసు, అది అనుభవించిన వారికే తెలుసు. కాబట్టి అదంతా, కాబట్టి ప్రియులార దేవుడు తన పనులు చేస్తున్నాం. కాబట్టి ప్రియులార మనం బెల్లి చేసుకొని ఆ యొక్క తృప్తులు మాత్రం ఆనందించిన వారుగా మనం ఉండవద్దని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి ఎంత పెద్ద బిల్డింగ్ అడినా మంచిది, తప్పని కాదు, కానీ దానికన్నా ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు వాక్యం దాని పరిశుద్ధాత్మ వల్ల కొత్త జన్మించిన నారు ఉన్నాడు, మేలు ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం గ్రహించాలి అనమాట. జీవితంలో మీ యొక్క ఆత్మ నుండి ప్రవేశిస్తని సత్యం అర్థం చేసుకోవాలి. బిల్డింగ్ నుండి కాదు. బ్రతుకైన క్రీస్తు ప్రియులారా, బ్రతుకైన మన ద్వారా తను పని చేస్తున్నాం అనమాట. బ్రతుకైన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు మనల్ని తన ఛానల్గా పాత్రగా వాడుతున్నామని సత్యం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం గ్రహించాలి. చాలా మంది ఆ గ్రహింపులో ఇంగ్రీస్ అవుతారనమాట. పాపం కాదు, తప్పు కాదు. చాలా మంది గ్రహించుకొని జీవగల దేవుని కొరకు పరిశుద్ధాత్ముడు చాలా బలంగా వాడుతున్నాం అనమాట. దానిలో మనం బాధపడవద్దు, ఎందుకంటే అది ప్రభు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు చేస్తాడు, అంతే చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్టే ఆమేన్. యోహాను సువార్త 7వ అధ్యాయము 38 వచనములు రాయబడింది. నదులు ఉంది అనమాట. కీర్తనలు 46వ అధ్యాయము 4వ వచనములు మనం చూస్తున్న ఒక్క నది గురించి రాయబడింది. ఒక్క నది అని అక్కడ స్పష్టంగా రాయబడింది, ఒక్క నది అని. ఆయన కొత్త నిబంధనలు వచ్చినప్పుడు ఒక్క నది కాదు, నదులు అనమాట. అంటే జీవోదయం ఉంది, అంటే అనేక నదులు. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో సమృద్ధి ఉంది అనమాట, అనేక నదులు అనమాట. కాబట్టి దాని యొక్క అది కొత్త జన్మించిన మన ఆత్మ నుండి ప్రవహించాలి. రిలీజ్ చేయడం మనం నేర్చుకోవాలి, విడుదల చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. విడుదల చేయడం మనం నేర్చుకోవాలి అనమాట. దానిలో ఇంగ్రీస్ అవ్వాలి, ప్రతిరోజు ఇంగ్రీస్ అవ్వాలి. దేవుని ఒక చిత్తం అనమాట. అప్పుడు ఆశీర్వాదాలు మీరు ఎక్కువ అనుభవిస్తుంది అనమాట. అడుగు వాటన్నిటికన్నాను ఊహించు వాటన్నిటికన్నాను ఎక్కువ అనుభవిస్తుంది. మీరు మాత్రం కాదు, మీలో మాత్రం దేవుని ఉద్దేశం మీలో మాత్రం ఆగలేదన్నమాట. మీరు దీవించబడితే అనేకులు దీవించబడినాక అదే దేవుని చిత్తం అనమాట. నా పట్ల, మీ పట్ల దేవునికి స్తోత్రం. అది గొప్ప దేవుని గొప్ప ఉద్దేశం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, మనం చూడవచ్చు ప్రేరణ గ్రంథము 22వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ప్రేరణ గ్రంథము 22వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి వచనం, మరియు స్ఫటికము వలె మరేనటి జీవజల మూలన్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమును నొద్ద నుండి పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవేశుడ ఆ దూత నాకు చూపేను. చూడండి, మరియు స్ఫటికము వలె మరేనటి అంటే అంత పరిశుద్ధమైన నది అనమాట. ప్యూర్ పరిశుద్ధమైన నది కొత్త జన్మించిన మీ ఆత్మలో ఉంది. అంత పరిశుద్ధమైన నది, అంత పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామన్నమాట. చేసుకొని మన ఆత్మ నుండి అంత పరిశుద్ధమైన నది ప్రవేశించినాక అదే ప్రవేశిస్తుందండి. అంటే క్రీస్తు అది పరిశుద్ధుడు అది పరిశుద్ధుడు అనమాట. హోళీ అంటే కొద్దిగా కూడా పాపం కానీ అపవిత్రత కానీ లేదనమాట, కొద్ది కూడా లేదు. అంత పరిశుద్ధమైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో మాలో నివాసం చేసుకొని
దేవుని పరిశుద్ధమైన మందిరంగా మార్చేస్తే, ఇప్పుడు మీరు జీవం గల దేవుని యొక్క పరిశుద్ధ మందిరమని సత్యం ఇలా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు అనిపిస్తాము ఈ మట్టి శరీరమైన సూతర్ సూతర్ కాబట్టి దేవుని శుద్ధిస్తాం. లేదు ఈ మట్టి శరీరంగా ఉన్న మనను, కాబట్టి మనం మట్టి శరీరం మాత్రం కాదు, మనం బయటకి మట్టి శరీరం టెంట్ అనమాట, అది గూడారం. దానిలో ప్రాణం ఉంది, దానిలో స్పిరిట్ ఆత్మ ఉంది అనమాట. ఆత్మ ఉంది. ఒకటి ఆత్మస్వరూపమైన దేవుడు, పరిశుద్ధ దేవుడు మన ఆత్మలో దిగి వచ్చి మనతో నివాసం చేస్తున్నాం అనమాట. అది స్టార్ట్ అయ్యామన్నమాట. కాబట్టి మరి స్ఫటికము వలె మరేలెత్తి జీవజల మూల నది దేవుని ఒక గొర్రెపిల్ల యొక్క సింహాసనం. చూడండి, సింహాసనం ఎక్కడైతే నివాసం చేస్తాడో అదే దేవుని యొక్క సింహాసనం. కాబట్టి కొత్తగా జన్మించిన మన ఆత్మ, మన హృదయం దేవుని యొక్క సింహాసనం, పరిశుద్ధమైన జీవగల దేవుని యొక్క సింహాసనంగా మార్చబడాం. అంటే దానికి అర్థం జీవగల దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. అదే మనం జీవం గల దేవుని కొరకు వెదుగుతున్నాము. అంటే దానికి అర్థం ఏంటిది? జీవగల దేవుడు మనలో ఉన్నాడని గ్రహింపు లేని వారనమాట, గుడ్డివారు జీవగల దేవుని కొరకు. కాబట్టి జీవగల దేవుని కొరకు అన్నిలు జీవగల దేవుని కొరకు వెదగాలి. అన్నిలు జీవగల దేవుని కొరకు వెదగాలి. ఎందుకంటే రక్షణ పొందలేని వారు జీవగల దేవుని కొరకు వెదగాలి. కానీ జీవగల దేవుని కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. జీవగల దేవుని కొరకు వెదగడం కాదు అని అర్థం చేసుకోవాలి. దేవుడు నాలో ఉన్నాడు, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నామని గ్రహించాలి అనమాట. ఇది గ్రహించాలి, గ్రహింపు రావాలి. ఇప్పుడేం ధైర్యం వస్తుంది. అదే మనకు సంతోషం, అదే మనకు సమాధానం, అదే మనకు జయం, అదే మనకు ఆశీర్వాదం. గ్రహించండి. గొప్ప దేవుడు వచ్చి మనలో నివాసం చేయడం మంచిది. కానీ ఆ దేవుడు వచ్చి నివాసం చేసిన తరువాత కూడా ఆ దేవుడు నాలో మీరు ఉన్నాడని గ్రహింపు లేదు అంటే, బ్యాంకులో కోడ్లో డబ్బు ఉండొచ్చు, కానీ ఆ డబ్బు మన బ్యాంకులో ఉంది అని మనకు తెలియలేదు అంటే పరిస్థితి ఏమవుతుంది? బిచ్చగాడుగా మార్చబడుతుంది, అడిగే వ్యక్తిగా మార్చబడుతుంది. మన పరిస్థితి కూడా అలా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇంత గొప్పవాడని గ్రహింపు దేవుడు అనుసరించినాక. కాబట్టి జీవగల దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకం చాలా ఉన్నదన్నమాట, చాలా గొప్పదన్నమాట, చాలా గొప్పదన్నమాట. దానిలో చాలాసారి నూతన పరచబడలేని మన మనసుని బట్టి, పరిస్థితిని బట్టి చాలా చిన్నదిగా మనం చూస్తున్నాం, చాలా చిన్నదిగా మనం చెప్తాం. అదే సమస్య. కాబట్టి గ్రహింపు రావాలన్నమాట. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మీలో నాలో నివాసం చేస్తున్నాడు. ఎంత గొప్పవాడని వీళ్ళంతగా చెప్పండి, అంత గొప్పవాడు అనమాట. అంతే సాధ్యమైనంత చెప్పండి, అంత గొప్పవాడు. అలాగే ఇంకా దానికంటే ఆకాశం భూమి, ఒక మాటలో చెప్పాలంటే ఆకాశం భూమి సముద్రం విశ్వం ఉందా సృష్టించింది. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో నివాసం చేస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి, ఇది మన మనసు ఎక్కాలన్నమాట. మనమేం అనుకున్నాము? రక్షణ పొందిన వారిగా మనం అనుకున్నాము ఫలానా దగ్గర వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని కలుసుకోవడానికి అవకాశం ఉంది అని మనం అనుకున్నారు. కొందరు, అందరు కాదు, కొందరు. సత్యమైనది మొదటి యోహాను 4:4 సత్యమైనది. మీలో ఉన్నవాడు అని రాయబడింది. బిల్డింగ్ అని కాదు, మనం అదే అనుకుంటాం బిల్డింగ్ అని. కొందరు పబ్లిసిటీ చేస్తారు బిల్డింగ్ లో ఉన్నామని. ఎందుకంటే ప్రజలు రావాలి అంటే, అంతే, వేరే మార్గం లేదు. లేదంటే ప్రజలు రాదు ఈ కాలంలో. అందువరకు అలాగే చెప్తున్నారు. ప్రజలు రావాలి అంటే చెప్పాలి, ఉన్నాడని చెప్పాలి, కొందరు సాక్ష్యం కూడా చెప్పాలి. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. దానికి అర్థం ఏంటిది? సంఘ బిడ్డలతో సహవాసం అవుతానే కాదు, ఎవరైతే వాక్యం దాని పరిశుద్ధాత్మ నిజంగా జన్మించిన వారు, పుట్టినవారు, వారు దేవుని ప్రేమను బట్టి, పరిశుద్ధాత్మ సహాయం బట్టి తప్పకుండా కలిసి ప్రార్థన, ఆరాధన, వాక్యదానం చేస్తారు. అంతే, సుధిస్తారు.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుని యొక్క మందిరం మనమని మాట, మీరని మాట. స్తోత్రం. కాబట్టి జీవగల ప్రవేశిస్తుందా లేదా, అది మనం చెక్ చేసుకోవాలి. ఆత్మ తెరవడం మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల నేర్చుకోవాలి. శక్తి లోపల ఉంది కరెక్టే, కానీ ఓపెన్ చేయలేదంటే శక్తి బయటకు వెళ్ళలేదు. కాబట్టి సాతాను ఒక కూడా ఉంది అనమాట. అనేక తందరాలు ఉన్నాయి మన ఆత్మ నుండి, కొత్త జన్మించిన మన ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి రాకుండా చేసే ట్రిక్స్ సాతానికి ఉంది. దానిలో కొన్ని ప్రియులారా మనం చెప్పాలంటే, ఒకటి మనం చూసినట్టే అవిశ్వాసం అంటే అబద్ధాలు వినిపించి అవిశ్వాసిగా తీసుకొని రావడం. అంతవరకు అబద్ధాలు వినొద్దు. కాబట్టి విని ఉంటే కూడా ఈ విషయంలో రిజెక్ట్ చేయాలి. సత్యం చేత దాన్ని జయించుకోవాలి. సత్యం వాక్యం సమృద్ధి ఉండాలి, సమృద్ధి లోపల ఉండాలి అన్నమాట. బైబిల్ ఉండే సరిపోలేదు. బైబిల్ ఇందులో కొందరు అనుకున్నారు 10 బైబిల్ ఇందులో ఉండే సరిపోలేదు. 10 బైబిల్ ఇందులో ఉండడం మంచిది, చాలా మంచిది. బైబిల్ కొనుక్కోవడం మంచిది, కానీ దానికన్నా మంచిది అండి ఆ పరిశుద్ధ గ్రంథంలో మాటలు, జీవ మాటలు. మనం పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా జన్మించిన మన ఆత్మలో రాస్తారనమాట. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటలు మన ఆత్మలో రాస్తాయన్నమాట. రాస్తే కొత్త. కాబట్టి దానికి మనం పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ వాక్యం నా హృదయంలో, నా ఆత్మలో రాయము, నింపుమని. అంటే వాక్యం రాయడం అంటే వాక్యం కొత్త జన్మించిన మన ఆత్మలో కలిసిపోతాయి అనమాట. జీవవాక్యంగా మార్చబడతాయి అనమాట, జీవాహారంగా మార్చబడతాయి అనమాట. వారిలో క్రిస్తు ఎదుగుతాయి అనమాట, క్రిస్తు సారూప్యంగా అవుతాయి అనమాట. క్రిస్తు శక్తి తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడినాక మరి కొందరు అనుకున్నారు కిస్ ఉంది, కిస్ తప్పు కాదు, కానీ దాని కొరకు మాత్రం బైబిల్ చదివి ఉండే వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడకుండా బుద్ధిలో మాత్రం ఉండే శోధన వచ్చినప్పుడు వారు ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట. కొందరు అలాగే ఫెయిల్ అయిన స్థాయిలో ఉన్నారు. వాక్యం అంతా బుద్ధిలో ఉంది. కాబట్టి వాక్యం బుద్ధిలో ఉండే మాత్రం సరిపోవడం లేదు. వాక్యం ఆత్మలో రావాలి. వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఇప్పుడే మాకు ఇన్నర్ మన బలపరచబడుతుంది. ఆ వాక్యం, ఆత్మలో ఉన్న వాక్యాలు శోధన వచ్చినప్పుడు బయటకు లేచి వస్తాయి అన్నమాట. మిస్సలు అలాగే వాక్యాలు గడ్గం బయటికి వస్తాయి. ప్లేటింగ్ అంటే అది నోటి ద్వారా బయటకు వస్తాయి. అపవాదికరులను నాశనం చేస్తాయి అన్నమాట. కాబట్టి మన ఆత్మ నుండి వాక్యం బయటికి వస్తుందా? ఆత్మ నుండి జీవనందని ప్రవహించాలి. ఆత్మ నుండి శోధన వచ్చినప్పుడు వాక్య గడ్గం మన ఆత్మ నుండి ఆ నిమిషంలో బయటకు రావాలి. కొద్దిసేపు తర్వాత వచ్చినా సరిపోలేదు. మనకు తెలుసు కొన్ని యుద్ధాలు జరిగే పిక్చర్స్ మనం చూసాం టీవీ ద్వారా. కానీ మిస్సైలు పడిన తర్వాత మిస్సైల్ పంపడం సరిపోలేదు. దానికి ముందే ఆకాశంలో వచ్చి ఎదురుగా వచ్చిన మిస్సైల్ ముందే పూర్తి చేసుకోవాలి, కాల్ చేసుకోవాలి, లేదంటే అవి కీరి మీద పడవు. కాబట్టి సాతాను తంత్రాలు అయిపోయిన తర్వాత వాక్య గడకం వాడదామని కాదు, సంతరాలు వచ్చినప్పుడే వాక్య గడకం పంపబడాలి. ఇప్పుడే అలా ఉండాలి. అంటే వాక్యం సమృద్ధి మన ఆత్మలో ఉండాలి అనమాట, జీవవాక్యం. కాబట్టి కొందరు మాత్రం వాక్యం చదవాలని కాదు, కొందరు ఆత్మలు మాత్రం వాక్యం ఉండాలని కాదు. జీవగన్న దేవుడు కోరుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా వాక్యంతో నింపబడాలి. మనం అనుకున్నాం దేవుడు కొందరికి మాత్రమని, కొందరికి మాత్రం కాదు. ఈ కాలంలో మనం చూస్తున్నది దేవుని కుమారుతున్నారు, వారు నింపుకోవాలి అనమాట. కాబట్టి నిండే బాధ మన చేతిలో ఉంది, నింపుకోవాలి. కాబట్టి మనం వాక్యంతో నింపబడాలి అంటే సాత్వికం చాలా ఇంపార్టెంట్. సాత్వికమైన మనసుతో హృదయం ఓపెన్ చేసుకొని వాక్యం గురించాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్యానికి అప్పుడు ఎంత వాక్యం మన హృదయంలో నింపబడుతుందో అంత జీవజనందులు మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది, అంత శక్తి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి వాక్యం నింపుదల చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అవసరం, ప్రార్థనతో పాటు వాక్యం కూడా అవసరం, వాక్యంతో పాటు ప్రార్థన కూడా అవసరం. ఈ రెండు అవసరం అన్నమాట. వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం, వాక్యం అవసరం. ఇది రెండు మనం నింపబడిన దేవుని ఛానల్ గా మీరు మందిరంగా
మనం ఉండాలని జీవం గల దేవుడు ప్రియులారా కోరుతున్నాం. కాబట్టి సాతాను ప్రియులారా మనం చూసినట్లయితే మన మనసును గాయం తీసుకొని వచ్చి మన ఆత్మల నుండి నదులు ప్రవేశించకుండా చేస్తాయన్నమాట. ఇంకా అందువరకు కొందరు మనం చూసినట్లయితే కొందరు మనసు వెంటనే గాయపరచబడతాం. చిన్న చిన్న అని చెప్తాము సాఫ్ట్ హార్ట్ అని వారిది చాలా సాఫ్ట్. కానీ అలాంటి ఉన్న వారి హృదయం సాతాను జీవితాన్ని బయట రాకుండా వెంటనే బ్లాక్ చేయడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, గాయపరచబడలేని ఈ ప్రేమతో నింపబడిన హృదయం నాకు దయచేయము. ఇప్పుడు స్వప్న హృదయం అని మనం చెప్తాము, అది చాలా మంచిదని మనం అనుకున్నాం. కానీ దేవుని ప్రేమతో నింపబడలేని హృదయంగా ఉంటే వెంటనే గాయపరచబడతాయి. మనం అర్థం చేస్తుంది, దేవుని ప్రేమతో నింపబడిన హృదయం అంత వెంటనే గాయపరచబడలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ పుల్లుగా ఉంది కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా అది పని జరగలేదన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసిన దేవా మీ ప్రేమతో నా హృదయం కుమరిసుము. ఇప్పుడేమవుతుంది, మన హృదయం గాయపరచబడలేని హృదయం. మనం అనుకున్నాము దేవుని ప్రేమతో నింపబడలేని సాఫ్ట్ వెంటనే గాయపరచబడుతున్న హృదయం మంచిదని. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ప్రేమతో నింపబడిన హృదయం ఇంకా మంచిది. ఆ హృదయం గాయం తీసుకొని రావాలి అంటే సాతానుకు వీలు లేదనమాట. ఎందుకంటే చోటు దొరకలేదు. ఎందుకంటే దేవుని ప్రేమతో నింపబడి ఉన్నాం. ఒకవేళ ఎదుటి వ్యక్తి గాయపరచడానికి ప్రయత్నం సాతాను కొందరు ద్వారా చేసినా కానీ ఈ వ్యక్తి ఏం చేస్తారు, ఈ వ్యక్తి దేవుని ప్రేమతో నింపబడిన వారు ఏం చేస్తారు, తప్పకుండా వాక్యం జ్ఞానం కలిగి ప్రభు చెప్పినట్టు చేస్తారు. తండ్రి వేరేం చేస్తున్నారు క్షమించమంది. తండ్రి వేరేం చేస్తున్నారు వారికి తెలియదు కాబట్టి క్షమిస్తాను. క్షమించే వ్యక్తి హృదయంలో గాయాలు ఉండలేదన్నమాట. క్షమించే వ్యక్తి హృదయంలో గాయాలు చోటు లేదు. దేవుని ప్రేమతో నింపబడి క్షమించే హృదయం కలిగిన వారిగా ఉండే గాయానికి చోటు ఉండలేదు. సో ఒకవేళ దానికి ముందే దాని గాయాలు వచ్చినా గాని పరమవైద్యుడైన క్రీస్తు నలిగిన హృదయం స్వస్థపరిచే తన అభిషేకం ద్వారా ఖచ్చితంగా స్వస్థపరుస్తాం. ఇప్పుడు మనం కొన్నిసారి మనం ఇలాగ మనకు వచ్చిన గాయాలు మనకు తెలుసు అది చాలా లోతైనదని, లేదంటే చాలా ఉన్నట్టుగా. ఓకే, ఇప్పుడు ఎంత లోతైన గాయమైనా సరే, ఎంత వెడల్పున్న గాయమైనా సరే, ఎన్ని గాయమైనా సరే, ఏ సేపు ఉందన్నా గాయములు చెప్తా ప్రభు స్వస్థపరిచినాక స్వస్థని ఉందని స్వస్థపరిచాడు. ఇప్పుడు ఇలా మనం గుండెలు ఉన్న మన ప్రాణములు వచ్చిన గాయాలు కాబట్టి ప్రభువులో మనం ఆశ్రయించాలి. ప్రభువున గుండె కెట్టము బాగు చేయమని ప్రార్థించాలి. ప్రభు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేయనాక అలాగే మీ గుండెలు ఉన్న ప్రతి గాయాలు స్వస్థపరిచినాక ప్రభు స్వస్థపరుస్తాడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు మనలో ఉన్నా కాబట్టి జీవంగల దేవుడు తప్పకుండా చేస్తాడు. మనం కోరుకోవాలి. ప్రభువైన ప్రాణాన్ని స్వస్థపరచము, బాగా చేయము, ప్రేమతో కుమరించము, క్షమించే కృప నాకు దయచము, గుండెలో వచ్చిన ప్రాణగాయాలు స్వస్థపరచము. గుండెలో ప్రాణములు వచ్చిన గాయాలు కలిగిన వ్యక్తులు సంఘ సహవాసంలో రావడం చాలా కష్టమే. ఎవరు మన మధ్యలో వచ్చిన ఎవరి ద్వారైనా గాయపరచబడిన వ్యక్తులు సంఘ సహవాసం రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆ గాయం కట్టబడాలి. గాయం కట్టబడిన తర్వాత ఈసీగా వస్తారు, వారు మర్చిపోతారనమాట. గాయం కట్టబడలేదని మర్చిపోలేదు గతకాలంలో చేస్తున్న కాబట్టి గాయాలు దేవుడు కట్టినాక కాబట్టి అనవసరమైన విషయాలు మర్చిపోవాలన్నమాట. అవసరం ఉన్నది జ్ఞాపకం చేయాలి, అనవసరమైనది మర్చిపోవాలి. కాబట్టి దేవుడు మన గుండెను కట్టినా కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్షమించే హృదయం మనకు అవసరం అనమాట. కాబట్టి క్షమించే హృదయం. కాబట్టి ఇప్పుడు ఇలా కోపం అపవిత్రమైనది మన హృదయంలో తీసుకొని మనం పెట్టవద్దు. అంటే మనం దాన్ని పోషించవద్దు అనమాట. ప్రత్యేకంగా దురాశలు, చిక్కటి అంటే రహస్య కోరికలు, దేవునికి వాక్యానికి దేవుని పరిశుద్ధకి వ్యతిరేకమైన రహస్య కోరికలు మన హృదయంలో పోషించుకొని దాన్ని ధ్యానించుకొని ఊహలో ధ్యానించుకొని ఉండవద్దనమాట. దురాశ స్పిరిట్ ఏమవుతుంది, జీవజలంలో మన ఆత్మ నుండి ప్రవహించే ఇది ఆపేస్తుంది అనమాట. కాబట్టి టెంపరీ సంతోషం కొరకు, సుఖం కొరకు, సంతోషం కొరకు ప్రియులరమైన ఉండవద్దు అనమాట.
దేవుడు మనకు అనుగ్రహించే సంతోషం నిత్యమైన సంతోషం అనమాట, పరిశుద్ధమైన నిత్యమైన సంతోషం. ఒకటి దురాశకు మన హృదయంలో చోటు ఇవ్వద్దు. దురాశ జీవితం నుండి ప్రవేశించకుండా చేస్తుంది అనమాట. కాబట్టి దురాశను వాక్యమైన గడగం ద్వారా, ప్రార్థన ద్వారా ఓవర్కమ్ చేయాలి అంతే. లెస్ట్ స్పిరిట్, ఒక స్పిరిట్ ఉంది అనమాట, లెస్ట్ స్పిరిట్. ఎవరిని చూసినా సరే అదే నేత్రాశ అనమాట. అది ఇంకా ఒక విధంగా శరీరాశగా మార్చబడతాయి అనమాట కొన్నిసారి. అదే కావాలి, అదే కావాలని, యేసుక్రీస్తు కంటే, జీవంగా దేవుని కంటే కొన్ని కావాలని ఆలోచన వస్తున్నామంటే దురాశ స్పిరిట్ అనమాట, పనిచేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇలా ప్రభువును ప్రేమించే విషయంలో తగ్గిపోతాయి అనమాట. ప్రభువుకు మొదటి చోటు ఇవ్వాలి. ఇప్పుడు దురాశ స్పిరిట్ ఏం చేస్తుంది, మొదటి చోటు ఆస్తిపాస్తులు కానీ, డబ్బుకు కానీ, వేరే కొన్ని హోదాలకు అలాగే చేస్తుంది అనమాట. ఇప్పుడు దురాశ స్పిరిట్ నుండి జీవంగల దేవుడు విడిపించినాక, కానీ జీవంగల దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినట్టు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం, అంటే క్రిస్తు యొక్క సింహాసనం, క్రిస్తు మనలో ఉన్నాడు. ఫస్ట్ ప్రవృత్తి క్రిస్తుకు ఇవ్వాలని మనం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక ఆ దేవుడు మనకు ఫస్ట్ ప్రవృత్తి ఇచ్చేసి, అందుకొరకు ఆ ప్రవృత్తి బిల్డింగ్స్ పోవద్దని చెప్తున్నాడు, వేరే దానికి పోవద్దని చెప్తున్నా అంతే. దేవుడు మీకు ఫస్ట్ ప్రవృత్తి ఇచ్చాం, సెకండ్ కాదు. ఫస్ట్ ప్రవృత్తి ఇచ్చాం అని ఎలాగ అర్థం అవుతుంది. అందుకొరకే ప్రాణం పెట్టేసాం, కలువరి శిలువ మరణం, ప్రాణం పెట్టాం, పరిశుద్ధ రక్తం కార్చేసాం, అది నా కొరకే మీ కొరకే. అందుకొరకు మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రవృత్తి దేవుడు మనకు ఎంత విలువ ఇచ్చామని దాని నుండి అర్థం చేసుకోవాలి మనుషులకు. ఇప్పుడు మనం కూడా దేవునికి విలువ ఇవ్వాలి, మన హృదయంలో, మన మనసులో. ఫస్ట్, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. దురాశ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, దేవునికి గొప్ప విలువ మనం ఇస్తున్నామా, దేవుని గొప్పగా చూస్తున్నామా? గొప్పగా మన దేవుని చూస్తున్నామంటే మనం జీవదనులు మన హృదయం నుండి సమృద్ధి ప్రవహిస్తుంది. సమృద్ధి ప్రవహించిన అప్పుడు ఏమవుతుంది, జీవదనది ప్రవహించినప్పుడు అదే ఆశీర్వాదం, అదే మీరు కోరుతున్న ఆశీర్వాదం నాలో ఉంది. నది ప్రభావంలో మీరు కోరుతున్న ఆశీర్వాదం కాదు, దానికంటే మించినది ఉంది అనమాట. అదే అడుగు వాటన్నింటికంటే, ఊడ్చి వాటన్నింటికంటే ఆశీర్వాదం ఆ జీవదన నదిలోనే సమృద్ధి ఉంది. కానీ నది ప్రవహించలేని స్థాయిలో ఉండే ఆశీర్వాదం అనుభవించడం మాటలు మాత్రం అయిపోతాయి అనమాట. అనుభవంగా మార్చబడలేదు. ఇప్పుడు అనుభవంగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి, క్రిస్తుతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి, క్రిస్తు వాక్యం ఆత్మలో నింపుకోవడం నేర్చుకోవాలి. మనలో వచ్చిన దేవుడు గొప్పవాడని అర్థం చేసుకోవాలి. రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి అలాగే బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు ఏమవుతుంది. మరియు స్ఫటికము వలె మరైనటి జీవజలములు నది దేవుని ఒక్కయు రైతుల ఒక్కయు సింహాసనము నుండి ఆ పట్టణపు రాజవీధి, చూడండి రాజవీధి అన్నమాట. రాజు మనలో నివాసం చేస్తున్నాం కాబట్టి మనం రాజులో ఒక యాజుగా, పిల్లలుగా దేవుడు మార్చే రోయల్ ఫ్యామిలీలో ఉన్న రోయల్ మెంబర్స్ తో దేవుడు మార్చేస్తున్నాం అనమాట. రాజు మనలో వచ్చి నివాసం చేసుకొని మన హృదయాన్ని సింహాసనం మార్చుకొని మన నుండి నది ప్రవేశిస్తున్నాం అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకో, ఇది సత్యం అనమాట. ఇది కొందరు ఒప్పుకోలేదు అనమాట, కొందరు ఒప్పుకోలేదు, కానీ ఇది సత్యం అనమాట. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి. లేదంటే మనం గబ్బిష్ట అడిగినట్టు అవడానికి అవకాశం ఉంది అనమాట. సత్యం మనం అర్థం చేసుకోలేదంటే మనం దగ్గరగా మర్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం మనం అర్థం చేసుకోవాలి. సత్యం మనను విడిపిస్తుంది, హెచ్చిస్తుంది. ఇప్పుడు పట్టణపు రాజబీది మధ్యను ప్రవేశించడ ఆ దూద నాకు చూపాను. నది యొక్క ఈవులను ఆవులను జీవర్షం ఉండేను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ విషయము ఒక ఆగులు జనములను స్వస్థపరచుడకై వినియోగించును. ఇంకా మీదట శాపగ్రస్తమైనది ఎదియు దానిలో ఉండలేదు. స్తోత్రం. శాపం ఉండలేదన్నమాట, శాపాలు తొలగిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మలో ప్రవేశించినప్పుడు ఆశీర్వాదం అనుభవించినాక శాపాలు తొలగిపోతాయి, అపవాదికరులు నాశనమైపోతాయి అనమాట. ఉంది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనమును దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేదురు. అంటే దేవుని అనుభవిస్తాయి అనమాట. డైరెక్ట్ పరిశుద్ధాత్మ నింపబడిన వారు డైరెక్ట్ దేవుని
క్రిస్తువును జీసస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను ఎక్స్పీరియన్స్ చేసుకొని బ్రతకడం అది చాలా ఉన్నతమైన జీవనం అనమాట. దానికన్నా గొప్పది ఏమీ లేదు. కాబట్టి ఆయన దాసులు, ఆయన సేవించు, ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామం వారి నర్సుల యందును రాత్రి గెన్నడు ఉండలేదు. దీపగాంధీ అనను సూర్యగాంధీ అనను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగములు రాజ్యం చేదురు. మరి ఎవరైతే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతారో జీవితానంది మన ఆత్మ నుండి ప్రవహించినాక అలాగే పరిశుద్ధంగా కాపాడుకొని అప్పుడు జీవితానంది ప్రవహిస్తున్నప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతుంది అనమాట. అదే జయచు, అదే సంతోషం, అదే సమాధానం. ఇప్పుడు ఏమవుతుంది, నడుగు వాటి అన్నింటికంటే ఉచ్చి వాటి అన్నింటికన్నా గొప్పది మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మీ దగ్గరికి వస్తుంది. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతున్నారో వారి దగ్గరకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనమాట. ఆశీర్వాద పూర్ణ దేవుడు ఉన్నా కాబట్టి ఏదైతే మెటీరియల్ బ్లెస్సింగ్ కూడా వారి దగ్గరికి వస్తాయి అనమాట. డబ్బు కావచ్చు, స్తోత్రం. ఒకవేళ వారికి ఏమైతే అవసరం ఉన్నో అది వారి దగ్గరకు అది వచ్చినట్టు పరిశుద్ధాత్మదుడు కార్యం చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే 2 పేతురు 1వ అధ్యాయంలో చూడవచ్చు. జీవనకు భక్తికు కావలసిన వాటన్నిటినీ దేవుని శక్తి వలన దేవుడు దయచేస్తాడు. అదే జీవజలం అనమాట. అదే పరిశుద్ధాత్మ అదే అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అది దేవుని మందిరంగా ఉన్న ప్రతి ఒక్కరికి సాధ్యమనమాట. అది మీ ద్వారా సాధ్యం. మీలో గొప్ప దేవుడు వచ్చినాయి కాబట్టి మీ ద్వారా కూడా అది జరగలేదు. అంతే. ఇప్పుడు ఏమవుతుంది, మీకు సమృద్ధి వస్తుంది, మీరు ఇచ్చే వ్యక్తిగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనందరూ మేలు కొరకు తండ్రిని దేవుడిది కోరుతుంది. ఒక్కరి మేలని కాదు, అందరి మేలు క్షేమ దేవుడు సేమ్ టైంలో కోరుతుంది అనమాట. తండ్రి దేవుడు సేమ్ టైంలో అందరి మేలు కోరుతాను. అందుకు యేసు కొరుసు స్పష్టంగా చెప్పారు శిష్యులతో, నేను తండ్రి దగ్గర వెళ్ళుట వలన మీకు మేలు ప్రయోజనం. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని పంపిస్తాం. కాబట్టి ఆదరణకర్త పంపించబడింది. ఆదరణకర్తని మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ వాళ్ళ తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మీరు సర్వోన్నతిని జీవగల దేవుని యొక్క మందిరమని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ జీవగల దేవుని యొక్క మందిరంగా మీరు నిత్యం ఉండాలని జీవగల దేవుడు కోరుతున్నా. కొన్ని రోజులు కోరు కాదు, స్తోత్రం. నిత్యం ఉండాలి. అదే మందిరం గురించి పరిశుద్ధ గ్రంథం, అదే జీవగల మందిరం. ఆ మందిరం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే దేవుని జీవగల దేవుని సంఘం, అదే పెళ్లి కుమార్తె అన్నమాట. ఆ జీవగల సంఘం మందిరం ఎత్తబడుతుంది. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పి ఎత్తబడుతుంది. యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తబడుతుంది అనమాట. అది ఇంకా పూర్తి మహిమతో నింపబడుతుంది అనమాట. ఇప్పుడు మహిమ ఉంది. ఆ మహిమ అదే ఎంకరేజ్ అవునాక యేసులో అన్నదని ఎంకరేజ్ అవునా కాబట్టి స్తోత్రం. ఇంకా పూర్తి మహిమతో నింపబడుతుంది అనమాట. తర్వాత దానిలో మహిమ శరీరం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మహిమతో నింపబడుతుంది అనమాట. టోటల్ మహిమతో టోటల్ స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సరం మన మహిమ నుండి అదే మహిమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక, పరిశుద్ధులు ఎంకరిస్తా ఉన్నాక, జీవితంలో మీ ఆత్మ నుండి ప్రవహించినాక ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ వెళుతున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుతుంది అనమాట. కొన్ని మీకు తెలిసి కొన్ని మీకు తెలియకుండా కూడా జరుగుతుంది. అంటే దానికి అర్థం మీరు నిద్రపోయినప్పుడు కూడా, లేదంటే మీరు రెస్ట్ చేస్తున్నప్పుడు కూడా, మీరు నడిచినప్పుడు కూడా, మీరు కూర్చున్నప్పుడు కూడా అంత పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా కార్యం చేస్తాడనమాట. కానీ మీరు ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీ చిత్తానుసారంగా నన్ను వాడుకోమని ఒక మాట మీరు పర్మిషన్ ప్రార్థన చేయాలి. నన్ను కొద్దిసేపు మాత్రం ప్రభు వాడిన సరిపోతుంది అంతే. సండే మాత్రం నన్ను వాడుకోండి అంతే వాడుతుంది. శుక్రవారం మాత్రం నన్ను వాడుకోం ప్రభు అంటే మీరు అలాగే సెట్ చేసి పెట్టుకుంటే అదే జరుగుతుంది. కానీ అది కాదు ప్రభు, నన్ను ప్రతిరోజు ప్రతి నిమిషాలు మీ చిత్తానుసారం హోలీ స్పిరిట్ మీరు నాలో వచ్చాడు కదా, ఏసీ మీరు నాలో వచ్చాడు పునరుద్ధానం వేసే మీరు ఎల్లప్పుడూ నన్ను మీ చిత్తానుసారంగా పాత్ర వాడుకోం ప్రభు అని మీరు ప్రార్థన చేస్తుంటే అదే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి అనమాట. పరిశుద్ధాత్మ కదలే కొరకు మీరు పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి ముందు ఇదే జరుగుతుంది దేశానికి ఒక పరిశుద్ధాత్మ దేవా మీరు ఏం చేయాలో అది చేయమని ప్రార్థన చేయాలి. అంత
కాబట్టి ఎంతసేపు ప్రార్థన చేయాలని అది కూడా కొన్నిసారి బ్రేక్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. పరిశుద్ధాత్మ నింపబడిన వారు పరిశుద్ధాత్మతో కలిసి గంటలు గంటలు ప్రార్థన ఇస్తారు, గంటలు గంటలు ప్రభువుని ఆరాధిస్తారు. కొన్నిసారి వాక్య ధ్యానం ఒక రోజు, 2 రోజు, 3 రోజు కూడా వెళ్ళిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మలో నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనకు అవసరం పరిశుద్ధాత్మ నడిపిపు, పరిశుద్ధాత్మ లీడింగ్, పరిశుద్ధాత్మ గైడెన్స్. అంతే, దేవుని గైడెన్స్ అదనమాట. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం సమర్పిస్తాం. దానివల్ల నష్టం మాత్రం లేదు, మేలు అనమాట. అందరికి మేలు, మీకు మేలు, అందరికి మేలు. ప్రతి సంవత్సరం దేవుడు మనను పరిశుద్ధాత్మ దేవుడు తన ఛానల్ గా బలంగా శక్తివంతంగా దేవుడు వాడినాక అపవాదికరులు నాశనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించి బలంగా వాడినాక ఇప్పుడు ఏమవుతుంది? పునరుద్ధాన శక్తి రిలీజ్ చేసే మందిరంగా మార్చబడుతుంది. దేవుని శక్తి మీ ద్వారా రిలీజ్ అవుతాయి అనమాట. 10 నిమిషాలు రిలీజ్ అవునాక అప్పుడు ఏమవుతుంది? అపవాదికరులు తప్పకుండా నాశనం అయిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మ కార్యం మీరు చూస్తారు, దేవుని కార్యం చూస్తారనమాట. అలాంటి అదే జయ జీవితం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఈ సంవత్సరం 10 కృప దేవుడు అనుగ్రహించినాక, జీవితానందలు అధికంగా ప్రవేశించినాక, ప్రాణములు ఉన్న ప్రతి బ్లోకు జీవగల దేవుడు తొలగిస్తారు. కాబట్టి క్రీస్తుతో కలిసి ప్రియులార బ్రతుకుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో కలిసి మనం ఉన్నామన్నమాట. గ్రహించుకొని మనం ఇంకా ముందుకు వెళదాం. లోతైన ఆత్మీయ అనుభవంలోనికి నిన్ను నడిపించు. అలాగే మనల్ని మాత్రం కాదు, అనేకలను దేవుడు నడిపిస్తారు. బాధపడవద్దు. అనేకలను పరిశుద్ధాత్మ దేవుడు అలాగే నడిపిస్తారు, అభిషేకించి వాడతారు. ఒకటి అది విన్నంత కొలది ఆనందించుకోవాలి. అంతే, అస్సలే వద్దనమాట. బాధపడవద్దనమాట. నాకంటే మీకంటే మనందరికంటే ఎక్కువ కూడా కొందరు దేవుడు వాడతారు. వాడినప్పుడు ఆనందించుకోవాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ఆనందంలో మనం అది లోతుగా అనుభవించడానికి సాధ్యం అవుతాయి అనమాట. లేదు అంటే అది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అసూయ స్పిరిట్ కూడా పరిశుద్ధాత్మ సంతోషం, దేవుని కార్యాలు చూడకుండా చేస్తారనమాట. ఒకటి అసూయ స్పిరిట్ ను యేసులో గద్దించాలి. అంతే, యేసులో దాన్ని కాల్చి వేసుకోవాలి. ప్రార్థన ద్వారా దాన్ని చంపేసుకోవాలి. ఆ స్పిరిట్ ను నాశనం చేసుకోవాలి, అసూయ స్పిరిట్. కాబట్టి మనకంటే కొందరు దేవుడు అధికంగా మనం ఇంకా గొప్ప దేవుడు వాడుతున్నప్పుడు దయచేసి బాధపడకండి, దుఃఖంతో ఉండకండి. మన కొన్నిసారి అప్పుడు మనకు నా పేరు పోతాము, మీ పేరు పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు గొప్ప పేరు దేవుడు ఇచ్చేసాం. యేసు రక్తం ద్వారా దేవుడు మన నీతిమంతులుగా మార్చేసాం, పరిశుద్ధులుగా మార్చేసాం, రాజులకు యాదవుల సమూహంగా దేవుడు మార్చేసాం. ఆ పేరు పోలేదన్నమాట. అంతే, మనం నమ్మకంగా ఉండే చాలా. అంతే, దేవుని దృష్టిలో వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం పేరు పోతాం, దాని గురించి పర్వాలేదు. కాబట్టి క్రీస్తు ముందు మనకు క్రీస్తు ఇచ్చిన పేరు చాలు. దేవుడు మనను దేవుని కుమార్తె మార్చేస్తాం కదా, అది ఎంతో గొప్ప స్థాయి. అది పోలేదన్నమాట. కాబట్టి ఇద్దరు దేవుడు వాడుతున్నప్పుడు దాన్ని బట్టి మనం ఆనందించాలి. ఎందుకంటే వారు కూడా మనవారు అనమాట. మనందరూ ఒకటే అనమాట, 2 లేదనమాట. ఇప్పుడు మనం ఇలా ఉండొచ్చు, నేను వేరు, నీవు వేరు, వారు వేరు, మనం వేరు. అందుకొరకు పోటీతత్వం వస్తుందేమో. ఇప్పుడు దేవుని రాజ్యంలో పోటీతత్వం లేదనమాట. దేవుని రాజ్యంలో పోటీతత్వం అసలే లేదు. దేవుని రాజ్యంలో మనం చూసినట్టే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలు. అంతే, తన అవయవాలు తన శరీరం కొరకు పనిచేస్తాయి, తన రాజ్యం వరకు పనిచేస్తాయి. అంతే, నీవు ఒక అవయవం, నేను ఒక అవయవం. అంతే. ఇప్పుడు ఏ అవయవం పనిచేసినా ఈ శరీరం కొరకు అనమాట, దేవుని కొరకు, రాజ్యం కొరకు అనమాట. కాబట్టి పోటీతత్వం లేదు. నీవు ఎక్కువ చేస్తాం, నేను తక్కువ చేస్తామని చెప్పే మాటలు లేదనమాట. అని ఫెయిత్ఫుల్ మాత్రం దేవుడు చూస్తాడు. ఎవరు నమ్మకం ఉన్నారు, సమర్పించిన వారు ఎవరు ఉన్నారు. అంతే, లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం, దేవుని యొక్క దృష్టిలో మనం చూడాలి. లేదు, కాబట్టి దానిలో పోటీతత్వం లేదనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే ఎవరు వాడబడినా దేవునికి స్తోత్రం. కానీ ఒక్కటి మాత్రం మెయిన్ పాయింట్, అది దేవుని రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి, దేవుని రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి, దేవుని పనులు జరగాలి. ఎవరి ద్వారాని దానిలో మనం సమర్పించిన వారు ఉండే మిమ్మల్ని కూడా దేవుడు వాడుతున్నాము, ఇద్దరిని కూడా దేవుడు వాడుతున్నాం. దేవునికి స్తోత్రం. అంతే, ఇప్పుడు దేవుని రాజ్యం విస్తరపడాలి. అంతే, తండ్రి కోరుతాడు. అపవాది క్రియలు నాశనం అయిపోవాలి. దేవుని రాజ్యం
ఎంతగా విస్తరింపబడుతున్న కొలది అంతగా మీకు నాకు క్షేమం, అందరికి క్షేమం అన్నమాట. ప్రతి మనుషులుగా ఉన్న వారికి అందరికీ క్షేమం. దేవుని రాజ్యం విస్తరింపబడుతున్న కొలది మనిషిగా ఉన్నవారు, మనుషులుగా ఉన్న అందరికీ క్షేమం అన్నమాట. మానవులందరికీ అది క్షేమం. కీడు కాదు, కీడు కాదు, కీడు కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని రాజ్యం మనందరి ద్వారా విస్తరింపబడినాక ఇప్పుడు దేవుని రాజ్యం కొరకు మనం నిలబడదాం. కాబట్టి మనం ఎవరి వంటి వారం అంటే ఎవరికి చెందిన వారమని కొందరు అడుగుతారు. అది మీరు చెప్పినా చెప్పకపోయినా సరే మనమైతే అర్థం చేసుకోవాలి, నేను క్రిస్తు వాడను, మీరు క్రిస్తు వారం అనమాట. అంటే డబ్బు బట్టి ఒక మనిషి మిమ్మల్ని మనిషికి అమ్మవద్దనమాట. డబ్బుతో కొందరు మనల్ని కొనడానికి ప్రయత్నం చేస్తాడు, అలాంటి కొందరు ధనవంతులు, కానీ అమ్మవద్దనమాట. ఆల్రెడీ మీరు కొనబడిన వ్యక్తి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం చేత కొనబడిన వ్యక్తి. కాబట్టి నీవు నేను నిత్యం, అదే నిత్య ఉన్నాను, నిత్య రక్తం నిత్యం నేను మీరు క్రిస్తుకు చెందిన వారు ఉండాలి అంతే. అంటే నేను అపోలకు చెందిన వ్యక్తి, పౌలుకు చెందిన వ్యక్తి, పేతురుకు చెందిన వ్యక్తి అని ఒకే వాళ్ళు చెప్పిన స్థాయిలో ఉంటే నువ్వు స్పిరిచువల్ బేబీ అనమాట అంతే. కానీ ఎవరైతే నేను క్రిస్తువాడు, క్రిస్తుకు చెందిన వ్యక్తి, అగ్రహింపు పొందిన స్థాయిలో ఉండే అదే సత్య సువార్త గ్రహించిన వ్యక్తి అనమాట. సత్య సువార్త యేసు కొరకు ప్రాణం నా కొరకు పెట్టామని, నీ కొరకు పెట్టామని మీరు గ్రహించిన స్థాయిలో ఉండే అదే గొప్ప విషయం. గ్రహించాలి, ఎవరు ప్రాణం పెట్టామని అర్థం చేసుకోవాలి. ఇక ఎవరో ఒకరు ప్రాణం పెడతారని దాని కొరకు వేచి ఉండకండి. ఆల్రెడీ వేసే ప్రాణం పెట్టాం మీ కొరకు, దాన్ని బట్టి ఆనందించండి. ఎవరు నన్ను ముందుగా ప్రేమించిన దేవా స్తోత్రాలు. కాబట్టి నీవు నేను నిత్యం ఎవరికి చెందిన వారు ఉండాలి. ఒక పేరు, మీరు ఇంకా ఏ పేరు లేదు. ఏ పేరు రావడం దేవుని చిత్తం కాదు, అది యేసుక్రీస్తు అనమాట. మధ్యలో యేసుక్రీస్తు, ఎందుకంటే యేసుక్రీస్తు ఆమె కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం బట్టి అంతే త్యాగం చేసాం అంతే. కాబట్టి దానికన్నా గొప్ప త్యాగం ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు తండ్రి చిత్తం పూర్తి చేశాం అంటే యేసుక్రీస్తు ముందుగా నిన్ను జ్ఞాపకం చేశాం అనమాట. నేను కాదనమాట, ఏదైనా పలాని వ్యక్తి కాదనమాట. నన్ను ముందుగా జ్ఞాపకం చేసేది ఎవరు? దేవుడు అనమాట, క్రిస్తు అనమాట. మనం కాదు, మరి ఏ మనుషులు కాదని ప్రతి మనం అర్థం చేసుకోవాలి. ముందుగా మనల్ని ఎవరు జ్ఞాపకం చేశాడు? దేవుడు అనమాట, క్రిస్తు అనమాట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మాత్రమే మనుషులు హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ దేవుడు అనమాట అంతే. అందువరకు మనం దేవుని స్తుతించాలి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి అంతే. యేసయ్య మీకు అలాగే ఎవరు దేవుని అనుభవించుకుని అందరినీ చెప్పాలి, ఒక్క సమయంలో చెప్పాలి. లేదని ప్రతి ఒక్క నోట్లో అదే రావాలి అనమాట. యేసయ్య నా తండ్రి, అబ్బా తండ్రి అని కూడా వచ్చి నువ్వు యేసయ్య బిడ్డను అంతే. సాతానప్పుడు కదలుతాయి అనమాట. నేను పేతురు వ్యక్తి అంటే ఇంకొకరు నేను అపోలో వ్యక్తి అని చెప్పినప్పుడు సాతానుకు ఉత్సాహం వస్తాయి. నువ్వు ఎవరు వారని 10 సార్లు అడుగుతారన్నమాట. పేతురు వారు కదా, నువ్వు పౌలు వారు కదా, నీవు అపోలో వారు కదా, అది చాలు సాతాను. తప్పకుండా అనేక స్పిరిట్ వీటిని యాక్టివేట్ అవుతాయి, పని చేస్తుంది, ముక్కులు చేస్తాయి అనమాట. కానీ నేను క్రిస్తు వారని మీరు చెప్పినంత మాత్రాన నాకు రిలేషన్ కలిగి ఉండే అనేక స్పిరిట్ ఆగిపోతాయి అనమాట, అది బ్రేక్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చెప్పాలి, నేను క్రిస్తు వారని బయటంతో చెప్పాలి. కాబట్టి కొందరు మనుషులకు నచ్చలేదు మనోప్రోడు. కాబట్టి దేవుడు అదే కోరుతున్నాం, క్రిస్తు అదే కోరుతున్నాం. నేను క్రిస్తు వాడను, క్రిస్తు మన సొత్తు, క్రిస్తు దేవుడు మన సొత్తు, క్రిస్తు మన సొత్తు, మన క్రిస్తు అంతే. క్రిస్తు మీరు కలిసి బ్రతకగలను, క్రిస్తు మీరు అని మాత్రం కాదు, దానిలో పరిశుద్ధాలందరూ మనందరూ అనమాట, గుంపు అనమాట. దేవుని బిడ్డలుగా మనందరూ గుంపు, యేసయ్య మన తండ్రిగా అనేది. కాబట్టి అలాగే మనం నిత్యం బ్రతకడం నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని మందిరంగా మార్చినట్టు దేవునికి సుదేశం. ఒకటి మందిరం నుండి నదులు ప్రవహించినాక అంతే, మీ నుండి నదులు పరిశుద్ధాత్మ శక్తి విడుదల ఉన్నాక ఇప్పుడు ఏమవుతుంది? అద్భుతాలు, ఆశ్చర్యకార్య, సూచకరులు మీ ద్వారానే జరుగుతాయి అనమాట. జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తండ్రికి ఇష్టం అనమాట. అది జరిగినాక ఈ సమయంలో అది సమృద్ధి జరిగినాక ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి సుదేశనం
ఆరాధిస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని ఒకసారి కడుగుతున్నాం. అవి వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వాక్యం అలాగే మార్చుము తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మీరు గొప్ప విలువ ఇచ్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు అభిషేకంతో ఉదయగాలు దేవము తండ్రి. బలమైన మీ అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మరించు. ప్రతి ఒక్కరు మీ ఛానల్ గా తండ్రి పాత్రగా దేవ మీ చిత్తానుసరంగా అభిషేకించి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సాయాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ రాజ్యంగా మమ్మల్ని మార్చినట్టు వందనాలు తండ్రి. మీ బిడ్డలుగా మమ్మల్ని మార్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. యేసయ్యకు ఆరాధన తండ్రి. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ తదేగా మమ్మల్ని దీవిస్తున్న ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ప్రతి విధమైన దేవుళ్ళు ప్రతి ఒక్కరు నేమో అనుభవించినారు. సాతన ఒక తొందరలు నేర్చుకొని ముందుకుళ్ళ కృప ప్రతి ఒక్కరు హోళిస్తూ అదేవిధంగా దయించమందండి. బలపరచుమని మెతి దూదల ద్వారా ఎల్లప్పుడూ కాపాడము తండ్రి. దేవా ఈ సంవత్సరం ఉందా మేలు, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం ఏశ్వరములో అనుభవించండి తండ్రి. సిక్కబక్క రాధన అనేకలకు ఇచ్చేవారి అభిషేకించే లేవనత్వం తండ్రి. దారిద్ర్యాత్మ ఈశ్వరులు తొలిపోయినగా అనారోగ్య వ్యాధి బాధలు లేమైపోయినగా దనేమోజి అనేకస్పెట్టు పారిపోయినగా దనేమోజి అసూయస్పెట్టు తొలిపోయినగా దేవస్థిక్కబక్క రాధన కోపం పగ దూరమైపోయినగా దనేమో జీసస్ ప్రతి విధమైన బాధికరులు ఏసు లేమైపోయినగా పరిశుద్ధాత్మ కార్యం అందరి హృదయంలో జరిగినగా తండ్రి. ఓహే డాబా ఖరవేల మమ్మల్ని మందిరంగా మలిచినట్టు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ దేవా. మీ బలమైన ఆత్మకార్యం అందరి ద్వారా జరిగినారు. మా రాష్ట్ర దేశంలో ఉన్న వారు అందరిని బట్టి స్తుతిస్తున్నారు. అందరికీ రక్షణ పొందలేని వారు అందరికీ రక్షణ తండ్రి దయచేము. మీరు పిలిచిన వారిని అందరిని అభిషేకించి స్థానసరి బలంగా వాడుకోమని ప్రార్థనిసి మహిమ ఘనత మీకు అభిషేకం యేసునామమున ప్రార్థన చేస్తున్నాము. గొప్ప పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మీకు వందనాలు తండ్రి. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ఒక కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తున్న విషయంతో యేసుక్రీస్తు